ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోయిన్ దగ్గర హీరో సైనికులతో పాటు ఉంటున్న ఆ ప్లేస్‌కి ప్రొవిజన్స్‌ని ఇచ్చి పంపించాలి అని డిసైడ్ అయ్యుంటారు కదా! ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో చూసారంటే హీరో వాడి మనిషి దగ్గర ఇంకా ఎన్ని రోజుల వరకు మన దగ్గర ఉన్న ప్రొవిజన్స్ వస్తుంది అని అడగ్గా, అతను మన దగ్గర ఉన్న ప్రొవిజన్స్‌తో ఇంకా ఒక 10, 15 రోజులకి మాత్రమే కుక్ చేయగలం అంటాడు. అప్పుడు అక్కడికి హీరో మనిషి ఒకతను వచ్చి, ఇలా జింక్షు నుండి మనకి కావాల్సిన ప్రొవిజన్స్‌ని తెచ్చే టీం వాళ్ళు తీసుకొని వచ్చేసారు అంటాడు. ఆ మాట విని సాంగ్ షాక్ అవుతాడు. ఏంటి, ఆ యూషి సైన్యం దగ్గర నుండి తప్పించుకొని ప్రొవిజన్స్‌ని తీసుకొని వచ్చేసారా? సూపర్ అంటాడు. అప్పుడు హీరో కూడా సరే వాళ్ళు స్టే చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్‌ని చేసివ్వండి అంటాడు. ఇప్పుడు కాసేపు తరువాత ఇంకొక అతను వచ్చి మెడికల్ టీమ్‌లో నుండి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. మిమ్మల్ని చూడాలి అని చెప్తున్నారు అని చెప్పగా, హీరో కూడా ఏంటి అమ్మాయిలా? సరే వాళ్ళని లోపలికి పంపించు అంటాడు. చూస్తే యువరాణి యూజీనే వచ్చింటుంది. తనని చూసి హీరో షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. తను నేను టెంపరవరీగా రాయల్ డాక్టర్‌గా పనిచేస్తున్నా. మీకు దెబ్బలు తగిలింది అని విన్నాను. అందుకే మీకు ట్రీట్మెంట్ చేద్దామని వచ్చాను అంటుంది. హీరోకి అయితే చాలానే కోపం వస్తుంది. ఏమంటే తను ఒక యువరాణి కదా! అందులోనూ తను ఇక్కడికి సాంగ్ కోసమే వచ్చింది అని హీరోకి బానే తెలుసు. దానివల్ల తన దగ్గర నువ్వు ఒక యువరాణి అన్న విషయాన్ని మర్చిపోయావా? నువ్వు ఆ యూషి దగ్గర తగులుకున్నావు అంటే ఏమవుతుంది అని తెలుసా? ఇదేం ప్లే గ్రౌండ్ కాదు. నువ్వు ఆటలాడటానికి యుద్ధం జరుగుతున్న ప్లేస్ ఇది అని అరుస్తుంటాడు. అయినా అతను అదంతా నాకేం కాదు. ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా మమ్మల్ని అటాక్ చేశారు. కానీ నాకేం కాలేదు. ఒక బచ్చర్ స్క్వాడ్‌ని చూశాను. వాళ్ళే నన్ని కాపాడారు అంటుంది. ఇప్పుడే చూపిస్తారు. హీరోయిన్ దగ్గరనే కదా ప్రొవిజన్స్‌ని ఇచ్చి పంపించుంటారు. సో హీరోయిన్ జిన్ గ్యాంగ్ ఆ ప్రొవిజన్స్‌ని తీసుకొని ఆ కొండపైన వెళ్తున్నప్పుడు అప్పుడే యూజిన్ కూడా వచ్చింటుంది. అందరూ కొండపైకి తాడుని కట్టి ఎక్కుతున్నప్పుడు ఆ యూషి మనుషులు మన వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేసింటారు. ఆ టైం యూజిన్ స్లిప్ అయి కింద పడేలా వెళ్ళింటుంది. అప్పుడు హీరోయిన్ యూజిన్ కింద పడినట్లు పట్టుకొని యూజిన్ ని అలానే పైకెత్తి విసిరేసింటుంది. యూజిన్ కూడా సేఫ్ గా పైకెళ్ళి ల్యాండ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ విషయం అంతా హీరో దగ్గర చెప్తుంటుంది. కానీ హీరో అప్పుడు కూడా ఆ బచ్చర్ స్క్వాడ్ హీరోయిన్నే అని కనిపెట్టలేకపోతాడు. అంతేకాకుండా యూజిన్ మీద ఇంకా కూడా కోపంగా ఉంటాడు. ఇలా హీరో యూజిన్ మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ఒకడు వచ్చి మిమ్మల్ని సాంగ్ మీట్ అవ్వడానికి వచ్చాడు మార్కస్ అంటాడు. ఆ మాట విన్న యూజిన్ ఏంటి సాంగా? ఈ పేరుని ఎక్కడో విన్నట్లే ఉంది కదా అని చెప్తుంటుంది. తను వచ్చిందే సాంగ్ కోసం కదా! కానీ ఇప్పుడు ఇలా చెప్పడంతో హీరో కూడా ఓవర్ గా కదా యాక్ట్ చేస్తుంది అన్నట్లు చూసి, సరే ఇక్కడి నుండి సేఫ్ గా వెళ్ళే వరకు నేను మీకోసం సపరేట్ గా ఒక టెంట్ ని రెడీ చేసి ఇవ్వమంటాను. మీరు అక్కడే స్టే చేయండి అని చెప్పి పంపిస్తుంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. హీరోయిన్ జిన్ గ్యాంగ్ ఇప్పుడు హీరో ఉంటున్న ఆ ప్లేస్ లోనే కదా ఉన్నారు. సో ఇప్పుడు హీరోయిన్ జిన్ ఇద్దరు అక్కడ క్యాంప్ లో ఉన్న సోల్జర్స్ దగ్గరకు వెళ్ళి హీరో గురించి అడుగుతుంటారు. మీకు యాన్సన్ తెలుసా? మీరు అతన్ని చూసారా? అతను నా హస్బెండ్. అతను చాలానే హైట్ గా ఉంటాడు. అతని ముక్కు మీద కూడా ఒక పుట్టుమచ్చ ఉంటుంది. చాలానే అందంగా ఉంటాడు. మీకెవరికైనా తెలుసా అని అడుగుతుంటుంది. కానీ అందరూ కూడా తెలీదు అని చెప్తుంటారు. అప్పుడు జిన్ వచ్చి నీ హస్బెండ్ ని వాళ్ళు చూసినా కూడా అతను వీళ్ళలా సాధారణమైన సోల్జరే కదా! అలా ఉన్నప్పుడు వీళ్ళకి ఎలా గుర్తుంటుంది? చూసావు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని. అందరూ అందరినీ గుర్తు పెట్టుకోలేరు కదా అంటాడు. హీరోయిన్ కూడా అవును అని అప్సెట్ అయిపోతుంది. ఇంకా అలానే ఆ రోజు నైట్ చూపిస్తారు. జిన్ గ్యాంగ్ ఇంకా హీరోయిన్ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ మాత్రం హీరో గురించి ఆలోచిస్తూ డల్ గా కూర్చుంటుంది. జిన్ చూసేసి నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి డాక్యుమెంట్స్ ని తీసుకుంటున్నప్పుడు నీ హస్బెండ్ ఒళ్ళంతా ఫుల్ గా గాయాలు ఉనింది. స్టిక్ పెట్టుకొని నడుస్తూ ఉనిన్నాడు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో కూడా అతను మా దగ్గర అంతలా ఫైట్ చేశాడు. ఆ రోజు మమ్మల్ని అంతలా దంచిపెట్టాడు. అప్పుడే మాకు అర్థమైంది అతను ఎంత స్ట్రాంగ్ అయిన వాడు అని. సో నీ హస్బెండ్ కి ఏమైండదు, నువ్వేం ఫీల్ అవ్వకు అంటాడు. మిగిలిన వాళ్ళు కూడా అవును మిస్టర్ జెంగ్ కి ఏమైండదు, ఫీల్ అవ్వకు అని ఓదార్చుతుంటారు. వాళ్ళందరూ హీరోని మిస్టర్ జెంగ్ అని పిలవడం చూసి మనమంతా ఒకే ఫ్యామిలీ కదా, అలా చూస్తే నేను మీకు ఒక సిస్టర్లా. సో నేను మీకు సిస్టర్ అంటే నా హస్బెండ్ మీకు బావ కదా. సో ఇక నుంచి అతన్ని బావ అనే పిలవండి అని చెప్తుంటుంది. అప్పుడు వాళ్ళు అయితే నువ్వు మా అక్కనా అని చెప్పి అందరూ అక్క అక్క అని పిలుస్తుంటారు. కానీ జిన్ మాత్రం ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండడం చూసి హీరోయిన్ జిన్నే చూస్తుంటుంది. ఏంటి నువ్వు నన్ను అక్క అని పిలిచావా అని.
కానీ వాడు లేదు నేను అలా అంత పిలవలేను అంటాడు. ఏమంటే యాక్చువల్లీ వీడికి హీరోయిన్ అంటే ఇష్టం, అందుకే అక్క అని పిలవను అని చెప్తుంటాడు. ఇంకా ఇలానే కాసేపు మాట్లాడేసిన తరువాత అందరూ వెళ్ళి నిద్రపోతుంటారు. కానీ హీరోయిన్ కి మాత్రం నిద్రనే రావడం లేదు. హీరోది రిబ్బన్ ఒకటి పెట్టుకుంటుంది, దాన్ని చేతిలో పెట్టుకొని హీరో గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. అలానే హీరోని చూపిస్తారు. వాడు అక్కడ మిగిలిన సోల్జర్స్ తో పాటు ఆ క్యాంప్ లో రౌండ్స్ వస్తుంటాడు. కానీ హీరోకి దెబ్బ తగలడం వల్ల మీరు ఇక్కడే కూర్చొని ఉండండి, మేము మాత్రం వెళ్ళేసి వస్తాము అని చెప్పి హీరోని ఒక ప్లేస్ లో కూర్చోపెట్టి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ హీరో హీరోయిన్ ఉంటున్న ఆ టెంట్ కి బయటనే కూర్చుంటాడు. సో ఇప్పుడు అక్కడ ఉన్న లైట్ వెలుతురులో హీరో నీడ ఆ టెంట్ మీద పడుతుందా, హీరోయిన్ కూడా చూస్తుంది. తనకి ఆ నీడని చూస్తున్నప్పుడు హీరోలానే కనిపించడంతో ఆ నీడని టచ్ చేసేలా వెళ్తుంది. బయట కూర్చోన్న హీరోకి కూడా లోపల ఉన్న హీరోయిన్ నీడ తెలుస్తుంది. వాడికి హీరోయిన్ లా అనిపించి టచ్ చేసేలా వెళ్తాడు. ఇలా ఇద్దరు ఒకరి నీడని ఒకరు టచ్ చేసేలా వెళ్తుంటారు. కానీ అంతలో లైట్ ఆఫ్ అవ్వడంతో ఆ నీడ కనిపించదు. ఇంకా హీరో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతారు. ఇద్దరు అంత దగ్గరగా ఉన్నా కూడా ఒకరిని ఒకరు చూసుకోలేకపోతారు. ఇంకా అలానే నెక్స్ట్ డే యూజిన్ ని చూపిస్తారు. దెబ్బలు తగిలిన సోల్జర్స్ కి అంతా ట్రీట్మెంట్ చేద్దామని బయట వస్తుంది. కానీ హీరో మనిషి వచ్చి మార్కస్ మిమ్మల్ని ఎక్కడ బయట వెళ్ళకూడదు అని చెప్పింటారు, దానివల్ల మీరు ఇక్కడే టెంట్ లోనే ఉండండి అని చెప్తాడు. కానీ యూజిన్ ఎలా వింటుంది, అదంతా కుదరదు, నేను ఖచ్చితంగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి అంటుంది. అప్పుడు అతను ఇక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ చాలానే రఫ్ గా రూట్ గానే బిహేవ్ చేస్తారు, వాళ్ళని మీరు హ్యాండిల్ చేయలేరు, దానివల్ల వద్దు అంటాడు. అందులోనూ వాళ్ళకి తిను ఒక యువరాణి అని కూడా తెలీదు కదా. సో హీరో మనిషి ఎంతగానో చెప్తాడు వద్దు వెళ్ళకండి అని. కానీ యూజిన్ అదంతా నేను చూసుకుంటాను, నువ్వు దూరం జరుగు అని ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తుంటుంది. చాలా సోల్జర్స్ కి దెబ్బలు తగిలి ఉంటుంది కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఒక టెంట్ లో ఉంటారు. ఇప్పుడు అక్కడికి యూజిన్ వెళ్తుంది. చూస్తే అందరికీ ఫుల్ గా దెబ్బలు తగిలి అంతలా బ్లడ్ వస్తుంటుంది. ఎక్కడ చూసినా బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ స్మెల్ ని యూజిన్ తట్టుకోలేకపోతుంది. అప్పుడు హీరో మనిషి నేను చెప్పా కదా మీకు ఇక్కడ చాలానే కష్టంగా ఉంటుంది అని, మీరు ఈ ప్లేస్ లో ఉండలేరు, సో మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అంటాడు. అయినా అతను అదంతా ఏం పర్లేదు అని చెప్పి అందరికీ వైద్యం చేస్తుంటుంది. ఇంకా అలానే నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ హీరోని వెతుక్కుంటూ సోల్జర్స్ అందరికీ దెబ్బ తగిలి ఒక టెంట్ లో ఉన్నారు కదా, అక్కడికి వెళ్తుంటుంది. చూస్తే సాంగ్ కూడా అక్కడే ఉంటాడు. ఇప్పుడు సాంగ్ హీరోయిన్ ని చూసి షాక్ అవుతాడు. నువ్వు ఎలా ఇక్కడ ఉన్నావు, అయితే ఆ బచ్చర్ స్క్వాడ్ నువ్వేనా అని అడుగుతుంటాడు. హీరోయిన్ కూడా సాంగ్ ని చూసి షాక్ అవుతుంటుంది. ఏమంటే హీరో సాంగ్ ని బుక్ షాప్ ఓనర్ అన్నట్లు చెప్పింటాడు. దానివల్ల హీరోయిన్ యుద్ధం జరిగే ప్లేస్ లో మీరేం చేస్తున్నారు అని అడుగుతుంటుంది. సాంగ్ కి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక అవును నువ్వు జూహీని వెతుక్కుంటూనే కదా వచ్చావు అని జూహీ దగ్గరకు పిలుచుకుని వెళ్తాడు. ఇప్పుడు హీరోయిన్ జూహీని చూసి చాలానే ఎమోషనల్ అయిపోతుంది. జూహీ కూడా చాలా రోజుల తరువాత వాళ్ళ అక్కని చూస్తుంది కదా, సో జూహీ అంతలా ఏడుస్తుంది. ఇద్దరు హక్ చేసుకుని అంతలా ఏడుస్తుంటారు. ఆ తరువాత జూహీ ఏడుస్తూ అక్క నేను నిన్ని ఎంత మిస్ అయ్యా అని తెలుసా, ఆ యువాన్ నన్ను కిడ్నాప్ చేసి పిలుచుకుని వెళ్ళిపోయాడు, ఇంకా నేను అక్కడ బోయాన్ని యు ఆంటీని చూశాను అంటుంది. జూహీ ఆ యువాన్ దగ్గర ఉన్నప్పుడు యుని కూడా చూసింటుంది, యు కూడా జూహీని చూసింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర మన ఊర్లో చూసామే ఒక తెల్ల జుట్టోడు, అతని దగ్గరనే యు బోయాన్ ఇద్దరు ఉన్నారు, అతను వాళ్ళని హింసిస్తున్నాడు, కానీ ఎలానో బావనన్ని కాపాడి పిలుచుకుని వచ్చేసాడు, ఆ గొడవలో బావకి కూడా బాగా దెబ్బ తగిలింది అంటుంది. వెంటనే హీరోయిన్ కూడా మీ బావకి ఏమైంది, అతన్ని నువ్వు ఎక్కడ చూసాము అని అడుగుతుంది. అప్పుడు సాంగ్ వచ్చి చన్యు మీరేం ఫీల్ అవ్వకండి, వాడికి ఏం కాలేదు బానే ఉన్నాడు అని చెప్పగా హీరోయిన్ కూడా నేను వెంటనే అతన్ని చూడాలి, అతను ఎక్కడున్నాడు, నన్ను అతని దగ్గరకు పిలుచుకుని వెళ్ళండి అంటుంది. అప్పుడు బయట ఏమో సౌండ్ వినిపించడంతో వీళ్ళు వెళ్ళి చూస్తారు. చూస్తే చాలా మంది సోల్జర్స్ కి దెబ్బలు తగిలి వాళ్ళని పిలుచుకుని వస్తుంటారు. ఏమంటే ఇప్పుడు వీళ్ళు ఉంటున్న ఆ ప్లేస్ చుట్టూ కొండ ఉంటుంది కదా, కానీ అక్కడ ఉన్న ఒక కొండని మాత్రం ఆ యూషి మనుషులు పగలగొట్టేశారు. అంటే ఆ యూషి ఆర్మీ ఈ ప్లేస్ లోకి ఈజీగా వచ్చేస్తారు. దానివల్ల ఆ కొండని ఆ యూషి మనుషులు పగలగొట్టడానికి ట్రై చేసింటారు. అప్పుడు ఇక్కడ ఉన్న సోల్జర్స్ వెళ్ళి వాళ్ళు ఆ కొండని పగలగొట్టలేనట్లు అటాక్ చేసింటారు. ఆ అటాక్ లో యూషి మనుషులు కొంతమంది చనిపోయింటారు, కానీ హీరో మనుషులకి కూడా కొంతమందికి దెబ్బలు తగిలింటుంది. సో వాళ్ళనే ఇప్పుడు పిలుచుకుని వస్తుంటారు. అప్పుడు అక్కడికి ఒక సోల్జర్ వచ్చి సాంగ్ దగ్గర మార్కస్ దీని గురించి మాట్లాడటానికి అందరినీ అసెంబల్ అవ్వమన్నారు అని చెప్పగా సాంగ్ కూడా అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ అయితే మీరు ఆర్మీ కౌన్సిలరా అని అడుగుతుంది. వాడు అవును ఈ ఆర్మీకి కౌన్సిలర్గా ఉన్న మిగిలిన విషయాలంతా తరువాత చెప్తాను అని అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ సాంగ్ దగ్గర
యాన్సంగ్ కి దెబ్బలు తగిలి మా ఇంట్లో ఉన్నప్పుడు అంకుల్ తో కలిసి నేను అతన్ని చూసుకున్నాను. సో నాకు కూడా గాయాలకి మందులు ఎలా తయారు చేయడం అని తెలుసు. సో నేను వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయనా అని అడుగుతుంది. సాంగ్ కూడా సరే ఓకే, మెడికల్ టీమ్ లో కూడా మనుషులు చాలానే తక్కువగానే ఉన్నారు, దానివల్ల మీరు వచ్చి హెల్ప్ చేయండి అని చెప్పేసి వెళ్తుంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోకి తగిలిన గాయం కొంచెం కూడా బాగా అవనట్లుంది. హీరోకి అది చాలానే పెయిన్ గా ఉన్నట్లుంది, చాలానే కష్టపడుతుంటాడు. సో హీరో మనిషి హీరోని అలా చూసి మీరు కాస్త అనస్థీషియా తీసుకోండి అంటాడు. కానీ హీరో అది ఉంటే సోల్జర్స్ కి యూస్ అవుతుంది, దానివల్ల నాకొద్దు అని చెప్పి ఆల్రెడీ దెబ్బలు తగిలి ట్రీట్మెంట్ ని తీసుకుంటున్న వాళ్ళు కాకుండా ఇప్పుడు ఇంకా కొంతమంది సోల్జర్స్ కి దెబ్బలు తగిలింటుంది కదా. సో ఇప్పుడు హీరో లైట్ గా దెబ్బలు తగిలిన అందరినీ నా టెంట్ కి పంపించండి, అందరూ ఒకే ప్లేస్ లో ఉంటే చాలానే ఇబ్బందిగా ఉంటుంది కదా అంటాడు. ఇంకా ఇంకో పక్క హీరోయిన్ జూహీ దగ్గర మాట్లాడుకుంటూ సోల్జర్స్ కోసం మందుని ప్రిపేర్ చేస్తుంటుంది. అప్పుడు జూహీ యూ బోయాన్ ఇద్దరు క్యుమిన్ దగ్గరనే కదా ఉన్నారు, సో వాళ్ళకి ఏమైనా అవుతుందా అని జూహీ అడుగుతుంటుంది. అప్పుడు హీరోయిన్ అదంతా వాళ్ళిద్దరికీ ఏం కాదు, ఈ యుద్ధం అంతా అయిపోయినాక వెళ్ళి వాళ్ళని కూడా కాపాడి మనతో పాటు పిలుచుకుని వెళ్ళిపోదామని చెప్తుంటుంది. అప్పుడే యూజిన్ హీరోయిన్ ని చూసి హీరోయిన్ దగ్గర మాట్లాడటానికి వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగ్గా హీరోయిన్ కూడా నేను ఇక్కడ ఊరికినే కదా ఉన్నా, అందుకే దెబ్బలు తగిలిన సోల్జర్స్ కి మందు రెడీ చేస్తున్నా అని చెప్తుంది. అప్పుడు జూహీ యూజిని చూసి ఈ అక్క ఎవరు అన్నట్లు అడుగుతుంది. హీరోయిన్ కూడా తన పేరు యూజీ, రాయల్ డాక్టర్ గా ఉన్నారు అని చెప్పగా జూహీ కూడా యూజిన్ దగ్గరకు వెళ్ళి హాయ్ అంతా చెప్పి క్యూట్ గా మాట్లాడుతుంటుంది. అప్పుడు యూజిన్ హీరోయిన్ దగ్గర ఇది యుద్ధం జరిగే ప్లేస్ కదా, చాలానే డేంజరస్ అయిన ఒక ప్లేస్, అలా ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు మీ చెల్లిని పిలుచుకొని వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ కూడా నా చెల్లి ఇన్ని రోజులుగా కనిపించకుండా పోయింది, నేను ఇక్కడికి ప్రొవిజన్స్ ని ఇచ్చి అలానే నా హస్బెండ్ గురించి నా చెల్లి గురించి ఏమైనా తెలుస్తుందేమో అని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నా చెల్లి జూహీ ఉంది, కానీ నా హస్బెండ్ ని మాత్రం నేను ఇంకా చూడలేదు అని చాలానే డల్ గా చెప్తుంటుంది. ఇంకా అలానే హీరో టెంట్ లో చూపిస్తారు. కొంతమంది సోల్జర్స్ ని హీరో టెంట్ కి షిఫ్ట్ చేసింటారు కదా, అందరికీ హీరోని మార్కస్ అని తెలియదేమో, హీరోతో క్లోజ్ గా ఉన్న కొంతమందికి మాత్రమే తెలుసు. సాధారణమైన సోల్జర్స్ కంతా అసలు మార్కస్ ఎలా ఉంటాడు అని కూడా తెలియదేమో, దానివల్ల హీరో కూడా ఇప్పుడు వాడి మనిషి దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఎవరు అని తెలియకుండా చూసుకోండి, వాళ్ళందరూ నార్మల్ గానే ఉండని అని చెప్తుంటాడు. ఇంకా హీరోయిన్ మందుని రెడీ చేసి గాయపడిన సోల్జర్స్ కి ఇవ్వడానికి వెళ్తుంటుంది. ఆ టైం ఎక్కువగా గాలి రావడంతో హీరోయిన్ తలకి కట్టుకున్న రిబ్బన్ ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న విండో ద్వారా ఒక టెంట్ లోపల పడిపోతుంది. యాక్చువల్లీ ఆ టెంట్ లోపలనే హీరో ఉంటాడు. హీరోయిన్ కూడా ఆ టెంట్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న సోల్జర్స్ అందరికీ మందును ఇచ్చేసి తన రిబ్బన్ ఆ టెంట్ లోపలనే కదా పడింది, సో దాన్ని వెతుకుతుంటుంది. అప్పుడే అక్కడ పనుకున్న హీరోని చూస్తుంది. హీరో తిరుక్కొని ఉండడం వల్ల ఇంకా ఫేస్ ని చూడలేదు, కానీ హీరోకి దెబ్బ తగిలిన ప్లేస్ లో నుండి బ్లడ్ వస్తుంటుంది. హీరోయిన్ చూసేసి వెంటనే డాక్టర్ ని పిలుచుకుని రండి అని ఒక అతని దగ్గర చెప్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాయిస్ ని వినగానే హీరోకి తెలిసిపోతుంది చన్యన్ వచ్చింది అని. సో ఇప్పుడు వెంటనే తిరిగి చూస్తాడు. కరెక్ట్ గా హీరోయిన్ కూడా తిరిగి హీరోని చూస్తుంది. ఇద్దరు చాలా రోజుల తరువాత మీట్ అయ్యారు కదా, ఏం మాట్లాడాలనే తెలియడం లేదు. ఇద్దరు అలానే ఎమోషనల్ అయి ఒకరిని ఒకరు చూస్తుంటారు. కాసేపు తరువాతనే హీరోయిన్ ఫాస్ట్ గా హీరో దగ్గరకు వెళ్తుంది. హీరో కూడా నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. హీరోయిన్ ఏడుస్తూ నేను మిమ్మల్ని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాను అని చెప్పగా అంతే, ఆ మాట విని హీరో చాలానే ఫీల్ అయిపోతాడు. నన్ను వెతుక్కుంటూ నువ్వు ఇంత దూరం వచ్చావా అన్నట్లు అడుగుతుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ లోపల ఎమోషనల్ గా మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన సాంగ్ లోపల హీరో హీరోయిన్ ఇద్దరి మాటలు విని ఇప్పుడు అక్కడే నిల్చొని వింటుంటాడు. ఆహా ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అన్నట్లు. ఇంకా లోపల హీరోయిన్ ఏడుస్తూ మీరు ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నింది చాలు, దయచేసి నాతో పాటు ఇంటికి వచ్చేసేయండి, మనం వెళ్ళిపోదామని పిలుస్తుంటుంది. హీరోయిన్ చెప్పింది విని అక్కడ ఉన్న సోల్జర్స్ నువ్వు నీ హస్బెండ్ మీద చాలానే కేరింగ్ గా ఉన్నావు అని అర్థమవుతుంది, కానీ ఈ ఆర్మీ రూల్ నీకు తెలీదా ఏంటి, మేము ఇక్కడ ఉన్నది మార్కస్ యొక్క ఆర్మీలో, ఇక్కడి నుండి సగంలోనే వెళ్ళిపోవాలి అని అనుకుంటే అంతే మా తలని నరికేస్తారు, ఆ తరువాత ఇలాంటి హ్యాండ్సమ్ అయిన హస్బెండ్ నీకెలా దొరుకుతాడు అని చెప్పి హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటారు. బయట నిల్చున్న సాంగ్ కూడా అదంతా విని నవ్వుతుంటాడు. ఇంకా లోపల హీరోయిన్
ఆ సోల్జర్స్ చెప్పిందంతా విని, ఏంటి సగంలోనే వెళ్ళిపోతే చంపేస్తారా అని చెప్పి హీరో దగ్గర నేను తెలియకుండా చెప్పేశాను. మీరు సీరియస్‌గా అంతా తీసుకోకండి అని చెప్తుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడే హీరో మనిషి వచ్చి అక్కడ ఉన్న సోల్జర్స్ అందరినీ సైలెంట్‌గా బయట పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ ఏడుస్తూనే ఉండడం చూసి నాకేం కాలేదు. నేను బానే ఉన్నా. నువ్వు ఏడవకు అని హీరోయిన్‌ని హగ్ చేసుకుంటాడు. కాసేపు తరువాత హీరోయిన్ తిరిగి చూస్తే అక్కడ ఒక్క సోల్జర్ కూడా ఉండరు కదా! హీరోయిన్ షాక్ అయ్యి ఏంటిది ఒక్కరు లేరు. అంతలో అందరూ ఎక్కడికెళ్ళిపోయారు అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి యూజిన్ వస్తుంది. హీరోయిన్ డాక్టర్‌ని పిలుచుకొని రండి అని చెప్పింటుంది కదా! అందుకే యూజిన్ వస్తుంది. ఇప్పుడు హీరోయిన్‌ని చూసి నువ్వు నీ హస్బెండ్‌ని కనిపెట్టేసావా అని అడగ్గా హీరోయిన్ కూడా అవును కనిపెట్టేశాను అంటుంది. అప్పుడు యూజిన్ మార్కస్‌కి ట్రీట్మెంట్ చేయడానికి రమ్మన్నారు. అలానే నీ హస్బెండ్‌కి కూడా దెబ్బలు తగిలింది అని విని వచ్చాను. నీ హస్బెండ్‌కి ట్రీట్మెంట్ చేసి ఆ తరువాత వెళ్ళి మార్కస్‌కి చేస్తాను అని చెప్పగా హీరోయిన్ కూడా పిలుచుకొని వెళ్ళి ఇతనే నా హస్బెండ్ అని చెప్తుంది. యూజిన్ ఇప్పుడు హీరోని చూసి అంతలా షాక్ అవుతుంటుంది. హీరోకి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక బిత్తర ముఖం పెట్టి చూస్తుంటాడు. అప్పుడు యూజిన్ నిజంగానే ఇతనే నీ హస్బెండా అని అడగ్గా హీరోయిన్ కూడా చాలానే ఖుషీగా అవును ఇతనే నా హస్బెండ్. ఏంటి నా హస్బెండ్ చాలానే హ్యాండ్సమ్‌గా ఉన్నాడు కదా అని చెప్తుంటుంది. అప్పుడు యూజిన్ హీరోని చూసి ఓహ్! నువ్వు పెళ్ళే చేసేసుకున్నావా? నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! అన్నట్లు చెప్తుంటుంది. హీరోయిన్ వాళ్ళిద్దరిని అలా చూసి మీ ఇద్దరికీ ఆల్రెడీ పరిచయం ఉందా ఏంటి అన్నట్లు అడగ్గా యూజిన్ లేదు కదా! ఇప్పుడే తెలుసు నాకు అని చెప్పి హీరోయిన్‌ని దూరంగా పిలుచుకొని వెళ్ళి అతను నిన్ను ఏమైనా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా ఏంటి? ఈ కాలంలో ఇలా అంతా హ్యాండ్సమ్‌గా ఉన్న అబ్బాయిలు చాలానే స్కామ్ చేస్తున్నారు. అలా నిన్ని కూడా ఏమైనా మోసం చేస్తున్నాడా అన్నట్లు అడుగుతుంటుంది. అప్పుడు హీరోయిన్ అయ్యయ్యో! అలా అంతా ఏం లేదు. నా హస్బెండ్ చాలానే మంచోడు. మీరు కాస్త అతన్ని చెక్ చేసి చూడండి అని చెప్తుంటుంది. అప్పుడు యూజిన్ నేను అతని గాయాన్ని ఆల్రెడీ చెక్ చేశాను. భయపడాల్సిన పని లేదు. త్వరలోనే అయిపోతుంది అని చెప్తుంది. అప్పుడు హీరో మాట్లాడింది చాలు వచ్చి కూర్చో అని హీరోయిన్ చెయ్యిని పట్టి వాడి పక్కన కూర్చోపెట్టుకొని మీరు మార్కస్‌కి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పారు కదా! సో మీరు వెళ్లి చూడండి అని యూజిన్‌ని అక్కడి నుండి తరుముతుంటాడు. యూజిన్ కూడా అవునవును మీరే చాలా రోజుల తరువాత మీట్ అయ్యిండారు. మిమ్మల్ని నేను ఇక డిస్టర్బ్ చేయను. నేనెళ్ళి మార్కస్‌కి ట్రీట్మెంట్ చేస్తాను అని హీరో దగ్గర సర్కాస్టిక్‌గా చెప్పేసి వెళ్తుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో చూసారంటే యూజిన్ సోల్జర్స్ కోసం మందుని రెడీ చేస్తుంటుంది. అప్పుడు పొయ్యి మండటమే లేదు అని తన అసిస్టెంట్ దగ్గర ఒక విసనకర్రని తీసుకుని రమ్మని చెప్పింటుంది. సో ఇప్పుడు తన అసిస్టెంట్ కూడా ఒక విసనకర్రని తీసుకుని వచ్చి ఇస్తుంది. కానీ ఆ విసనకర్ర సాంగ్‌దిలా ఉంది. దాన్ని చూడగానే యూజిన్ కనిపెట్టేస్తుంది ఇది సాంగ్‌ది అని. దానివల్ల దీన్నెక్కడి నుండి తీసుకుని వచ్చావు అని అడుగుతుంటుంది. కరెక్ట్‌గా అప్పుడే సాంగ్ కూడా అక్కడికి వస్తాడు. ఇప్పుడే ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. యూజిన్ యువరాణి కదా! సో సాంగ్ కూడా యూజిన్‌కి విష్ అంతా చేసి మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు అని అడుగుతాడు. సాంగ్‌కి బానే తెలుసు యూజిన్‌కి వాడంటే ఇష్టం అని. అయినా తను యువరాణి అని వీడు తన లవ్‌ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడు. ఇప్పుడు యూజిన్ సాంగ్ దగ్గర ఏమో చెప్పడానికి నోరు తెరుస్తుంటుంది. కానీ అంతలో సాంగ్ దయచేసి మీరు నా కోసమే వచ్చాను అని చెప్పకండి. మీరు ఇక్కడికి వచ్చారు అని మీ అమ్మగారికి తెలిస్తే మీ మీద చాలానే కోప్పడతారు అంటాడు. సాంగ్ ఇలా మాట్లాడడం విని యూజిన్‌కి కోపం వచ్చేస్తుంది. నేనేం మీకోసం అంతా రాలేదు. ఈ దేశం యొక్క యువరాణిగా నాకు ఈ దేశం మీద దేశ ప్రజల మీద బాధ్యత ఉంది. అందుకే నా వల్ల అయిన హెల్ప్‌ని ఈ సోల్జర్స్‌కి చేద్దామని వచ్చాను అని చెప్పి సాంగ్ విసనకర్రని సాంగ్‌కి ఇచ్చేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ హీరో గాయానికి డ్రెస్సింగ్ చేస్తుంటుంది. హీరోకి అయితే చాలానే పెయిన్‌గా ఉంటుంది కదా! సో హీరోని అలా చూస్తున్నప్పుడు హీరోయిన్‌కి చాలానే బాధగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు హీరో దగ్గర నేను మీకు ముందుగానే డివోర్స్‌ని ఇచ్చిండాలి అంటుంది. ఆ మాట విన్న హీరో తట్టుకోలేకపోతాడు. దానివల్ల నోట్లో నుండి ఫుల్‌గా బ్లడ్ వచ్చేస్తుంది. హీరోయిన్ చూసి భయపడిపోతుంది. ఏమైంది మీకు అని బెదిరిపోయి అడుగుతుంటుంది. అప్పుడు హీరో మనకి నిజంగానే డివోర్స్ అవ్వాలి అని నువ్వు అంతలా ఆశపడుతున్నావా ఏంటి? నన్ని వదిలి వెళ్ళిపోవాలి అని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ మాట విన్న హీరోయిన్ హీరోని హగ్ చేసుకొని నేను అలా అంతా అస్సలు అనుకోవడం లేదు. మీరు నన్ను పెళ్లి చేసుకొని మా ఫ్యామిలీలోకి వచ్చిన తరువాతనే కదా మిమ్మల్ని ఇక్కడికి పిలుచుకొని వచ్చారు. ఒకవేళ నేను మీకు ముందే డివోర్స్‌ని ఇచ్చింటే మీరు ఎప్పుడో అక్కడి నుండి వెళ్ళిపోయింటారు. ఇలా ఆర్మీకి వచ్చి కష్టపడిండరు కదా!
అందుకే అలా చెప్పాను అంటుంది. అదంతా విని హీరో హీరోయిన్‌ని హగ్ చేసుకొని, ఆ రోజు హీరో హీరోయిన్‌ని ఫోర్స్ చేసి కిస్ చేసింటాడు కదా! దానికి సారీ చెప్తుంటాడు. నేను అప్పుడు అలా చేసుండకూడదు. చాలానే సారీ అంటాడు. హీరోయిన్ కూడా హీరో మెడ మీద కత్తిని పెట్టింటుంది కదా! సో, ఇప్పుడు హీరోయిన్ కూడా సారీ చెప్తుంటుంది. నేను అలా చేసుండకూడదు అని. సో, ఇలా ఇద్దరూ హగ్ చేసుకొని ఒకరికి ఒకరు సారీ చెప్తుంటారు. కానీ వీళ్ళిద్దరూ ఇక్కడ రొమాన్స్ చేస్తున్న విషయం తెలియక సాంగ్ లోపలికి వచ్చేస్తాడు. ఇప్పుడు సాంగ్‌ని చూసి వీళ్ళు దూరం వచ్చేస్తారు. అప్పుడు సాంగ్ నేను తెలియకుండా వచ్చేసాను. మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి వెళ్తుంటాడు. కానీ హీరోయిన్ లేదు మీరు మాట్లాడండి నేను వెళ్తున్నా అని హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు సాంగ్ హీరో దగ్గర నీకు ఇలా దెబ్బ తగిలింది కూడా చాలా మంచిదేరా. చూడు చంగ్యున్ వచ్చి నిన్ను ఎంత కేరింగ్‌గా చూసుకుంటుంది అని చెప్పగా హీరో ఎప్పటిలా నోరు మూసుకొని ఎందుకొచ్చావో ఆ విషయం గురించి చెప్పురా అని చెప్తుంటాడు. సాంగ్ కూడా ఆ యువాన్ చెంగ్యున్ చెల్లిని పెట్టే నిన్ని బెదిరించాలి అని చూశాడు. ఒకవేళ ఈ విషయం అంతా మీ అంకుల్ అయిన ప్రైమ్ మినిస్టర్ వియాన్‌కి తెలిసింది అంటే చంగ్యున్ ఫ్యామిలీకి నీకు సంబంధం ఉందని తెలిసిపోతుంది. అతను ఆల్రెడీ చంగ్యున్ని చంపడానికి మనుషుల్ని పంపించాడు. సో, ఇప్పుడు ఇదంతా తెలిసింది అంటే ఖచ్చితంగా మళ్ళీ చంగ్యున్ని జూహీని అటాక్ చేయడానికి చూస్తాడు అన్నప్పుడు హీరో వచ్చి మన ఆర్మీ జనరల్స్ అంటే హీరో మనుషులు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ వల్ల ఈ విషయం బయట లీక్ అవ్వదు. ఇంకా సోల్జర్స్‌కి నేను ఎలా ఉంటా అని కూడా తెలీదు. సో, ఖచ్చితంగా చంగ్యున్ గురించి నా గురించిన విషయం ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళదు అని చెప్పి నేను స్టే చేయడానికి సెపరేట్‌గా ఒక టెంట్‌ని రెడీ చేయండి అంటాడు. అప్పుడు సాంగ్ ఎందుకు నీ వైఫ్‌తో ఒంటరిగా రొమాన్స్ చేయడానికా అని ఫన్ చేస్తుంటాడు. హీరో అయితే మళ్ళీ కోపంగా ఒక లుక్ ఇవ్వగా సరే సరే రెడీ చేస్తాను. కానీ నువ్వే మార్కస్ అనే విషయాన్ని తన దగ్గర ఎప్పుడు చెప్పబోతున్నావు అని అడుగుతాడు. హీరో కూడా కరెక్ట్ అయిన టైంని చూసి చెప్తాను అని చెప్తాడు. అప్పుడు సాంగ్ చంగ్యున్ నిన్ని చాలానే డీప్‌గా లవ్ చేస్తుంది. నీకోసం ఇంత రిస్క్ చేసి తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఇంత దూరం వచ్చిండాది. సో, త్వరగా తన దగ్గర నిజం చెప్పు అని చెప్పి సాంగ్ అక్కడి నుండి వెళ్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.